దమ్ముంటో పట్టుకో అక్రమంగా దోచేస్తాం భూములు అన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. అధికార పార్టీ నేతలు ఆక్రమణదారులతో కుంభక్కై ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని షెడ్లు వేస్తున్నారు. ఈ ఆక్రమణకు రెవెన్యూ అధికారులు కూడా వత్తాసు పలకటంతో ఇంకా మరెవరూ అడ్డులేనన్నట్టు భూ ఆక్రమణకు తెరలేపేస్తున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో ప్రభుత్వ భూమిని అమ్మి విక్రయించడానికి టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. బళ్ళారి ఆర్ఎండ్బి రహదారి పక్కన ఉన్న 227 సర్వే నెంబర్లో ఉన్న 5.36 ఎకరాల అసైన్డ్ భూమిని గతంలో ఓ మహిళకు గ్రామ పెద్ద దారాదత్తం చేశారు. ఆమె ఆ భూమి వైపు కూడా రాలేదు. దీంతో ఆమె మరణానంతరం ఆమె కోడలు తన భూమి అంటూ అందులో సగం భూమిని తన పేర చేయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా భూమిలో కనేకల్ మాజీ ఎంపీపీ ఫక్రుద్దీన్ 60 సెంట్లు స్థలాన్ని ఆక్రమించుకుని సమీపంలోనే సినిమా థియేటర్ నిర్మించాడు. అయినా ఈ థియేటర్ ముందు భాగంలో ఉన్న మరో 60 సెంట్ల మాగాని భూమిని ఆక్రమించుకుంటే షాపింగ్ మాల్స్ కట్టవచ్చని భావించి అనుకున్నదే తడువుగా టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి భూ ఆక్రమణకు కుట్ర పన్నాడు. అయితే అప్పటి గ్రామ సర్పంచ్ మారుతి ప్రసాద్ అడ్డుకోవడంతో అతని ఆటలు సాగలేదు. తిరిగి 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవడానికి తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వేరే మండలం నుంచి వచ్చి మా గ్రామానికి చెందిన వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయ భూమిని ఆక్రమించుకుంటున్న విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు కన్నెర్ర చేశారు. ఈ విషయాన్ని ముఖ్య నాయకుడి దగ్గరకు తీసుకెళ్లి ఆలస్యం చేయకుండా రేకుల షెడ్డులతో షాపింగ్ రూమ్లు నిర్మాణం చేపట్టాడు. ఈ ఆక్రమణకు రెవెన్యూ అధికారులు కూడా వత్తాసు పలికి ఫక్రుద్దీన్ బినామీ పేర్లతో పట్టాలు ఇచ్చి తమ వంతు ప్రోత్సాహం అందించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉద్దేహాల్ గ్రామ పంచాయతీలో బళ్ళారి రహదారి పక్కన ఉన్న భూమి విలువ కోట్లల్లో ధర పలుకుతుండటంతో రెవెన్యూ అధికారుల ప్రమేయంతో ఆక్రమించుకోవాలని కుట్రలకు తెరలేపినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉద్దేహాల్లో అన్యక్రాంతమవుతున్న దేవాలయ భూములను రక్షించాలని 2018లో అప్పటి సర్పంచ్ మారుతి ప్రసాద్ కోరగా జాయింట్ సైతం జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను సైతం అప్పటి తహసీల్దార్ శివయ్య బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా భూ ఆక్రమణలపై బొమ్మసహాల్ తహసీల్దార్ను ప్రశ్నించగా ఉద్దేహాల్ గ్రామం సర్వే నెంబర్ 227లో ఉన్న భూమి ఆక్రమణకు గురైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వాస్తవాలు పరిశీలించి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయించి ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రేయా వర్మ, నమస్తే. అది అసలు దమ్ముంటే పట్టుకోరా అక్రమంగా దోచేస్తామన్న చందంగా టీడీపీ నాయకులు దీనికి పూర్తిగా పూనుకొని 277 సర్వే నెంబర్లోని బళ్ళారి 227 సర్వే నెంబర్లోని బళ్ళారి ఆ రహదారికి ఆర్ఎన్బి రహదారి ఇక్కడ భూములకి రెక్కలు రావటము, కోట్లాది రూపాయలు భూములు పలకడంతో అన్యాక్రాంతం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని పూర్తిగా దారదత్తం చేసి దీనికి పూర్తిగా బాధ్యులుగా ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారుల దగ్గర నుంచి అక్కడ టీడీపీ నాయకులు సమక్షంలోనే జరిగిపోతున్నది. మాజీ ఎక్స్ ఎంపీపీ కూడా దీనిలోని 60 సెంట్లు భూమిని సినిమా హాల్ కట్టడానికి ప్రమేయం చేసుకున్నాడు. ఇందులో భాగంగా బళ్ళారి ఆర్ఎన్బి రహదారికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఈ గ్రామంలో 2024లోని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని పూర్తిగా పన్నంగం వేశారు, వల వేశారు, దోచేసుకుంటున్నారు. 5 ఎకరాల 26 సెంట్లు ల్యాండ్ ఏదైతే ఉన్నదో దీని మీద కొన్ని కోట్ల రూపాయలు భూమి ధర పలకడంతో దోచేసుకుంటున్నారు. ఒక దొంగలుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక భూ అక్రమాలు, భూ పందేరాలు, కబ్జాలు ఎక్కువైపోతున్నాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ దీనికి బాధ్యులుగా ఎంఆర్ఓ అధికారులు ఒక జిల్లా కలెక్టర్ని 2018లోని ఈ భూమిని కాపాడాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినా సరే అన్యాయక్రాంతం అయిపోతున్నది ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ రోజు అన్యాయక్రాంతం అయిపోతుంది చెప్పినా సరే జిల్లా కలెక్టర్ని కూడా ఖాతరు చేయకుండా ఆ స్థానిక ఎంఆర్ఓ కేబాతరు చేసి మొత్తం ఈ భూమిని అంతా కూడా అక్కడ టీడీపీ నాయకులకి అక్కడ కొంతమంది భూ కబ్జాదారులకి అన్యాయక్రాంతం చేసి వాళ్ళకి రాసి ఇచ్చేసాడంటే ఎంత డబ్బులు వీళ్ళు ఎంత ముడుపులు తీసుకుని ఇట్లా చేసుకుంటారని అర్థమవుతున్నది. ఎటువంటి సందేహం లేదు. ఉద్దేహాల గ్రామ పంచాయతీలోని బళ్ళారి రహదారి పక్కన ఉన్న భూమి విలువ కోట్లలో ధర పలకడంతో మరోపక్క ఏదైతే ఈ బొమ్మహాల్
ఏదైతే మండలానికి సంబంధించినటువంటి ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో తహసీల్దార్ కూడా దీని మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి కళ్ళు కబుర్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా అరాచకాలు చేస్తూ ఉన్నారు, దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు అన్యాయకృతం చేసుకొని కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని ఈ భూముల్ని పూర్తిగా అమ్మేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా హాల్ కూడా ఒక మాజీ ఎక్స్-ఎంపీపీ టీడీపీ నాయకుడు అది సినిమా హాల్ని కట్టడం చేస్తున్నాడు. ఎంత దుర్మార్గంగా, ఎంత దోపిడీ పరంగా దోపిడీలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములు కాపాడవలసినటువంటి రాజకీయ నాయకులు, ఈ అధికారులు ఎవరైతే ఈ ప్రభుత్వ అధికారులు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు కూడా వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని దుర్మార్గంగా వ్యవహరించి దోచేసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలోని కోట్లాది రూపాయల విలువ కలిగినటువంటి భూముల్ని దోచేసుకునే పన్నంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. వర్మ శ్రీనివాస్, వరుసగా జరుగుతున్న ఈ భూ ఆక్రమణలలో ఎక్కువగా కూటమి నాయకులే ఉన్నట్లు తెలుస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? 100% 2024లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీడీపీ నాయకుల్లో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యే స్థాయి దగ్గర నుంచి ఉన్న ఎంపీపీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్ స్థాయి వరకు కూడా, కౌన్సిలర్ స్థాయి వరకు కూడా వీళ్ళంతా కలిసి వలపన్ని కూడా దోచేసుకుంటున్నారు. ఎటువంటి సందేహం లేదు. ఒక పక్క పోలీసు అధికారులు, మరో పక్క ఎంఆర్ఓ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఒక పక్క బీఆర్ఓలు, ఈ వ్యవస్థనంతా కూడా పూర్తిగా దుర్మార్గంగా ఎలా మేనేజ్ చేస్తున్నారు శ్రీనివాస్? అసలు వీళ్ళంతా డబ్బులు పూర్తిగా భారీ స్థాయిలో డబ్బులు ప్రతి దానికి డబ్బులు ముడుపులు తీసుకుంటున్నారు. ఒక దగ్గర అయితే ఫ్లాట్లు తీసుకుంటున్నారు, భూములు రాయించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి జరుగుతున్నది. వర్మ శ్రీనివాస్, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆగడాలు ఆడుతున్నారు అని అంటున్నారు ప్రజలు. 100% అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పర్యవేక్షణ 1999, 96, 2003 వరకు ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు లేరు అనడానికి ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేసినటువంటి పనులు ఏదైతే లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి రెవెన్యూ వరకు కూడా అధికారుల్ని ఎక్కడ పడితే అక్కడ మొత్తం బయట పంపించేవారు, తప్పు చేస్తే తాట తీసేవారు. కానీ ఈ రోజు ఆ ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చలనం లేకుండా పోతున్నది. కానీ ముఖ్యమంత్రి తెలిసే జరుగుతుందా, ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుతుందా అంటే తెలిసే జరుగుతుందని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు. ముఖ్యమంత్రి వరకు ఎందుకు, అక్కడ ఉన్న ఓఎస్డీల వరకు, ఓఎస్డీల నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కూడా అధిక మోతాదులో దందాలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తూ డబ్బులు ముడుపులు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు పూనుకుంటున్నారనేది తెలుస్తున్నది. ఇప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యంగా, దుర్మార్గంగా దోపిడీలు చేస్తూ దౌర్భాగ్యం చేస్తూ దోచేసుకుంటున్నారని చెప్పి ప్రజలు వాపోతూ ఉన్నారు. ప్రజలు కూడా బాగుపడుతూ ఉన్నారు. ప్రజలు కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. శ్రీనివాస్, ఎటువంటి చర్యలు తీసుకున్నారు అసలు ఈ భూ ఆక్రమణకు పాల్పడిన వారి మీద? ఏమైనా కేసెస్ ఏమైనా నమోదయ్యాయా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఇప్పటికే ఎంఆర్ఓ స్థానిక తహసీల్దార్ని కూడా కలవడం జరిగింది. మన రిపోర్టరు ఏదైతే కలిసిన తర్వాత కూడా, మన ప్రతినిధి కలిసిన తర్వాత కూడా ఏదైతే బొమ్మన హాల్ తహసీల్దార్ మాత్రం ప్రశ్నిస్తే బుద్ధహాల గ్రామ సర్వే నెంబర్ 227లో ఆ భూమి అక్రమం గురైంది కదా, దీని మీద మీ చర్యలు ఏంటని అడిగితే అప్పటికే ఎంఆర్ఓ చెప్తూ ఉన్నాడు, ఎట్టి పరిస్థితులకు నా దృష్టికి వచ్చింది, దీన్ని ఆపుతాను, నిన్ను చేస్తాను అంటున్నాడు. కానీ దీన్ని నమ్మే పరిస్థితులు లేవు. ఎంఆర్ఓల దగ్గర నుంచి ఆర్డీఓల వరకు కూడా అందరికి కూడా ముడుపులు తీసుకొని భారీ స్థాయిలో తీసుకొని తెలుస్తున్నది. కానీ వీళ్ళు ప్రతిక చర్యగా ఈరోజు ఒక పక్క ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్నారు భూముల అక్రమాలు జరుగుతున్నాయి, భూముల్ని ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదు అని చెప్తున్నారు. నేను 22A కూడా 5 రకాల సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన అన్ని కూడా తొలగించారు. అందులోనే ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే దారదత్తం చేస్తే, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా సరే ఫిర్యాదులు చేస్తే వాళ్ళని తాట తీయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన, ఎంత దౌర్జన్యంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత దోపిడీలు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే క్రిమినల్ కేసులు బనాయించాలి. వారి మీద ల్యాండ్ గ్యాబరింగ్ చట్టం కింద వాళ్ళు లోన్ వేయాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, ల్యాండ్ ఆర్డర్కి ఉన్నది. ఇప్పటికే ల్యాండ్ ఆర్డర్ మీద కూడా, పోలీసుల మీద కూడా రాష్ట్రంలోనే 37 స్థానానికి దిగజారిందంటే ఈ రాష్ట్రంలో ఎట్లాంటి జరుగుతున్నా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ జరగడానికి ఆచ్యులు దీని మొత్తం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరించేది కూడా ఒక పక్క పోలీసు వ్యవస్థ, మరో పక్క రెవెన్యూ వ్యవస్థ, మరో పక్క ఎంఆర్ఓ, ఆర్డీఓ ఇదంతా కూడా కుమ్మక్కై రాజకీయ నాయకులతో, ఎవరైతే టీడీపీ నాయకులు, కూటమి నాయకులతో కుమ్మక్కై దుర్మార్గంగా దోచుకుంటున్నారు. దీన్ని కట్టడి చేయకపోతే రేపు రాబోయే కాలంలోని ప్రభుత్వ భూములు అనేవి ఉండకుండా ఉంటది. అప్పుడు అడుక్కు తినే పరిస్థితి ఉంటది. అది అందులో ఎటువంటి సందేహం లేదు. వర్మ శ్రీనివాస్, ఈ భూ ఆక్రమణకి పాల్పడిన వ్యక్తి ఎవరు, అసలు ఏ పదవిలో ఉన్నాడు?
భూమి ఆక్రమణకి పాల్పడినటువంటి వ్యక్తి పూర్తిగా మాజీ ఎక్స్ ఎంపీపీ టీడీపీ నాయకుడు కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటే స్థానిక శాసనసభ్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ విఆర్ఓ ఆ సర్వేరు మొత్తం అంతా కూడా భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. తేటతల్లమైంది వర్మ. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఉద్యాహాల గ్రామ పొలం సర్వే నెంబర్ 227 అనే దానిపైన మనకు పత్రికల్లో కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు సర్వేయర్ గారు మంగళవారం కానీ లేకపోతే దానికన్నా ముందు కానీ ఒకసారి సర్వే చేసి తదుపరి చర్య తీసుకుంటాను.